నాకు తెలియక అడుగుతున్నా అబ్బా. ఈరోజు మన మాన్యశ్రీ ప్రధానమంత్రి గారు నేషన్కి ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఒక రికార్డెడ్ వీడియో మన మొహాన్ని కొట్టారు. కనీసం లైవ్లో కూర్చొని మాట్లాడరు ఆయన. లైవ్లో ప్రెస్ మీట్ ఎట్లాగే ఎవరు సరే, లైవ్లో కనీసం ఆయన అనుకున్నది మాట్లాడరు. ప్రాంప్టర్ని పెట్టుకుని రికార్డ్ చేసుకుంటారు. ఆ ప్రాంప్టర్లో రికార్డ్ చేసిందని మన మొహాన్ని కొడతారు. అడ్రస్ టు ద నేషన్ అని చెప్పి దానికి బోర్డు పెడతారు, ఫోటో, దానికి హెడ్డింగ్. బాగానే ఉంది. పోనీ అది ఏమన్నా దేశానికి సంబంధించిందా, H1B వీసానో, పాకిస్తాన్తో పోరాటం, ఇంకోటి అయినా కూడా సరే అడ్జస్ట్ అవుదాంలే, కోవిడ్ అప్పుడు అడ్జస్ట్ అయినట్టు అనుకోవచ్చు. ఎందుకు వచ్చారయ్యా ఆయన అంటే GST ఉత్సవ్. దేనికి ఉత్సవం? వీళ్ళే పెంచినటువంటి GST రేట్లని మళ్ళీ వీళ్ళే తగ్గించారు. ఆ విషయాన్ని మనకు చెప్తున్నారు. కాబట్టి మనం సంకల్ గుద్దేసుకుని చాలా సంతోషపడి అబ్బాబ్బా ఏం తగ్గించేసారు రేట్లు అని చెప్పి దండం పెట్టేసి వీళ్ళకి బానిసల కింద బతికేయాలి, ఓట్లు వేసేయాలి. బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇవన్నీ జిమ్మిక్కులు. ఎంత క్లియర్ కట్గా తెలుస్తుందంటే ఎంత జనాల్ని పిచ్చోళ్ళని చేయాలనుకుంటున్నారంటే వీళ్ళు. ఎవరైనా సరే, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ అదే చేస్తుంది. ఇక్కడ పార్టీలకు సంబంధించినటువంటి థింగ్ కాదు. రాజకీయ నాయకులు ఎంత టేక్ ఇట్ ఫర్ క్యాండిడేట్ తీసుకుంటారు, మనల్ని ఎంత పిచ్చోళ్ళు అనుకుంటారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. వాళ్ళే రేట్లు పెంచారు కొన్ని సంవత్సరాల క్రితం, మళ్ళీ ఇప్పుడు వాళ్ళే తగ్గించారు. చూసారా, మేము పెంచిన రేట్లు మేమే తగ్గించాం కాబట్టి చప్పట్లు కొట్టి ఉత్సవాన్ని చేసుకోవాలంటే తెల్లారిన దగ్గర నుంచి సెప్టెంబర్ 22 నుంచి GST ఉత్సవ్, ఒక భారీ ఉత్సవాన్ని చేసుకోవాలంట మనందరం. ఎంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మన జీవితాలు. పెట్రోల్ రేటు తగ్గిందా ఎప్పుడన్నా? ఒక్కరోజన్నా పెట్రోల్ రేట్లు తగ్గుతున్నాయా మన బతుకులకి? దాని గురించి ఎప్పుడన్నా ఏమన్నా మాట్లాడే పరిస్థితి ఉందా? పెట్రోలియం శాఖ కానీ, ఇంకొకళ్ళు కానీ, ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ. కేవలం ఎలక్షన్ టైంలోనో ఇంకొకటో మేమేదో మీకు మంచి చేసేసామని చెప్పుకోవడానికి వాళ్ళు పెంచిన రేట్లే మళ్ళీ వాళ్ళే తగ్గించి దానికి కూడా మనల్ని ఉత్సవం చేసుకోమంటున్నారంటే ఇంక నిజమేలే. ఇంక పెంచలేదుగా, ఆల్రెడీ ఉన్నో పెంచలేదు కాబట్టి ఉత్సవం చేసుకోండి అంటే నిజమే. మా బతుకులు అట్లా చేస్తారులేండి. మీరు ఉన్న రేట్లు పెంచలేదు, పాత రేట్లే ఇచ్చారు కాబట్టి నిజంగానే ఉత్సవం చేసుకోవాలంతే. మా బతుకులు అట్లా అయిపోయినాయి.